9వ అధ్యాయము 12వ వచనం. అక్కడ ఒక మాట రాయబడుచుంది, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా అంటున్నాడు. బంధకములలో పడియుండియు నిరీక్షణ కలుగువారులారా. బంధకములు అంటే ఏంటి? బంధకములు అంటే ఏంటి? బంధం అంటే ఏంటి? బంధం అంటే ఏంటమ్మా? బంధం అంటే రిలేషన్షిప్ మాత్రమే కాదు. బంధాన్ని ఇంకో గేదెలకి బంధం వేస్తారు, గేదెలకి మేకలకి బంధం వేస్తారు. ఎందుకు వేస్తారు? అవి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దానికి ఎలా నడవాలో తెలియదు కనుక కాళ్ళకి ఏమేస్తారు? బంధం వేస్తే దాని వేగం ఏమవుద్ది? తగ్గుతుంది. దాని స్పీడ్ ఏమవుద్ది? తగ్గుతుంది. బంధకములు అంటే అడ్డంకులు. బంధకములు అంటే అడ్డంకులు. అంటే మనం ఏమి చేస్తారన్నా ఇబ్బంది కలిగించేవి మన యొక్క బంధకాలు. ఇక్కడ రాయబడుచుంది, బంధకములలో పడియుండియు నిరీక్షణ కలుగువారులారా అంటున్నాడు. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఏంటి? ఎవరైతే మనకు సహాయం చేస్తారో వారి మీద మన నమ్మకాన్ని పెట్టుకుంటాం. వారి మాట సత్యమైనదని, వారి మాట నిజమైనదని, వారి మాట యందు నమ్మకం ఉంచడం, నిరీక్షణ కలిగి ఉండడం. ఇక్కడ ఒక మాట రాయబడుచుంది, ఎవరైతే బంధకములలో ఉండి నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారో, ఇక్కడ ఆయన అంటున్నాడు, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మేలు చేసేదనని అంటున్నాడు. ఏంటంట? రెండంతలుగా నేను మేలు చేసేదను. ఎప్పుడంట? నేడు నేను మీకు చేసేదను అంటున్నాడు. నేడు అంటే ఈరోజు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎవరైతే బంధకములలో ఉండి నిరీక్షణ కలిగిన వారిగా ఉంటారో ఈరోజే నేను మీకు రెండంతలుగా మేలులు చేసేద్దను అంటున్నాడు. అంటే మనం ఆలోచన చేస్తున్నట్లయితే చాలామంది, అనేక మంది, అందరూ బంధకాల్లోనే ఉంటారు. అందరూ కూడా శ్రమల్లో ఉంటారు. అందరూ కూడా శోధనలో ఉంటారు, ఇబ్బందులు ఉంటారు. నాకు ఏ శోధన లేదు, బంధకాలు లేవు, అడ్డంకులు లేవు అనేవాళ్ళు ఎవరు కూడా చెయ్యత్తమంటే మొక్క చేయి కూడా పైకి లేగదు. కానీ ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నవారికి, శోధనలో ఉన్నవారికి కాదు ఇక్కడ రాయబడుతుంది. ఎవరైతే నిరీక్షణ కలిగిన వారిగా ఉంటారో, ఎవరైతే ప్రభునందు నమ్మకాన్ని కలిగిన వారిగా ఉంటారో వారికి మాత్రమే ఈ మాట అనేది ఇక్కడ రాయబడుతుంది. అందుకంటున్నాడు, బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలుగు వారులారా నేను మీకు రెండంతలుగా మేలు చేస్తుందని అంటున్నాడు. ఈ దినమున మనం నేర్చుకుందాం, ఏ విధంగా దేవుడు రెండంతలుగా మనలను దీవించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడు అంటే మనము నిరీక్షణ కలిగిన వారిగా ఉంటేనే మాత్రమే తప్ప, నిరీక్షణ లేకపోతే జరిగే పని అయితే కాదు. అందుకే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చూస్తున్నట్లు అక్కడ రాయబడుచుంది, నిరీక్షణ లేని ఇతరుల వలె మాత్రం మీరు ఉండకూడదు. ఏంటంట? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండుట నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు నిరీక్షణ లేని వారిగా ఉండకూడదు. ఎందుకంటే ఆ నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన వాక్యము నమ్మదగినది, ఆయన చేసిన వాగ్దానము నిరర్ధకము అనేది కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఎవరైతే బంధకములలో, శోధనలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉండి ప్రభువుని యందు నిరీక్షణ కలిగిన వారిగా ఉంటారో వారికి మాత్రమే ఈ మాట రాయబడుచుంది. ఏంటంటే, రెండంతలుగా మేలు నీకు నేను చేసేదను, నేడు నేను మీకు తెలియజేయుచున్నా. ఏదైతే ఆయన రెండంతలు మేలు చేయబోతున్నాడో అది ఆయన తెలియజేస్తున్నాడు. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 2వ తిమోతి 2:13.
మనము నమ్మదగిన వారము కాము. ఆయన మాత్రమే నమ్మదగిన వాడిగా ఉండి ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమి కూడా చేయలేక. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మనము నమ్మదగిన వారం. మనము నమ్మదగిన వారం కాదు. ఎందుకంటే మనం పరిపూర్ణంగా నమ్మకాన్ని ఉంచాం. పరిపూర్ణంగా నమ్మకాన్ని ఉంచాం. జ్వరం వచ్చింది అనుకోండి, ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. జ్వరం వస్తే గబగబా అమ్మ గబగబా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జ్వరానికి బిళ్ళ తీసుకుంటాం. ఏం బిళ్ళ ఇస్తాడు అమ్మ? పారాసెటమాల్ 650 ఇస్తాడు. పారాసెటమాల్ 650 ఇస్తాడు. ఎందుకంటే జ్వరానికి మెడిసిన్ ఏంటంటే అదే. బిళ్ళ వేసుకుంటాం, మనకి ఏముండదు, జ్వరం తగ్గదు. అనుమానం అమ్మ, ఆ గవర్నమెంట్ బిళ్ళ వేసుకున్నాం, జ్వరం తగ్గుతుందో లేదో డౌట్. ఇప్పుడు మరలా మనం ఏం చేస్తామంటే అమ్మ, ఓపీ 200 చీటీ రాయించి అమ్మ హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. ఎందు నిమిత్తం వెళ్తున్నాం? జ్వరం నిమిత్తమే వెళ్తున్నాం. జ్వరం నిమిత్తం వెళ్ళి 200 రూపాయలు ఓపీ చీటీ రాసి అమ్మ బ్లడ్ టెస్టులు అయ్యి చేయించుకొని ఆఖరిగా మనకి ఇచ్చే బిళ్ళ ఏంటంటే అదే పారాసెటమాల్ 650 వేస్తాడు. ఎందుకంటే జ్వరానికి మందు అదే. అక్కడ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన ఆ 600 పవరు పారాసెటమాల్ బిళ్ళ, 200 రూపాయలు ఓపీ రాయించుకుని 3000 బ్లడ్ టెస్ట్ చేయించుకుని అక్కడ ఇచ్చే జ్వరం బిళ్ళ కూడా రెండు ఒకటే. మనం నమ్మం. అందుకని రాయబడుచుంది మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ప్రభు మాత్రం నమ్మదగిన వాడు అంటున్నాడు. మనం నమ్మదగిన వారిగా ఉండాం, కానీ ఆయన మాత్రము నమ్మదగిన వాడుగా ఉండి ఇక్కడ అంటున్నాడు ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమి కూడా చేయలేదు. ఆయన చెయ్యడు. ఆయన స్వభావం ఏంటంటే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మాట నమ్మదగినది. ఆయన మాట నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంది ఆయన మాట. కనుక ఆయన మాట నమ్మదగినది, కానీ మనమే పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నాం. కానీ ఆయన మాట అంటున్నాడు ఆయన స్వభావాన్ని మీరి విరోధముగా ఏ పని కూడా ఆయన చేయడు. ప్రియమైన వాళ్ళరా, తన బిడ్డలకు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉన్నాడు. తన బిడ్డలను రెట్టింపు దీవెనలతో నింపేవాడిగా కనబడుతున్నాడు. అందుకే ఇక్కడ రాయబడుచున్న మాట, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా నేను మీకు రెట్టింపు మేలును చేశాను. ఈ దినం మనం నేర్చుకుందాం ఏ విధముగా ఆయన రెట్టింపు మేలు నీ యొక్క జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు. ఏ విధంగా ఆయన సహాయము చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు నమ్మదగిన వాడుగా రాయబడి. చూద్దాం ఏ విధంగా ఆయన నీ యొక్క జీవితంలో రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉన్నాడో చూద్దాం. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనంలో కొన్ని మాటలు మనమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతారు. చాలండి. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే మొదటిగా ఏ విధముగా ఆయన రెట్టింపు మేలును చేసేవాడిగా ఉన్నాడంటే, ఒకటి ఇక్కడ రాయబడుచుంది మీ అవమానమునకు ప్రతిగా ఘనతనిచ్చేవాడిగా ఉన్నాడు. ఏంటంటే మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత అని రాయబడుచుంది. అంటే మొదటిది ఆయన మనల్ని నిన్ను ఘనపరిచేవాడిగా ఉన్నాడు. అవమానం అంటే ఏంటి అమ్మా? అవమానం అంటే ఏంటమ్మా? అవమానం అనే పదం మనం ఎక్కడ వాడతాం చెప్పాలి. మీకు ఎప్పుడు అవమానం జరగలేదా? మరి అవమానం అంటే ఏంటి చెప్పమంటే అలా చూస్తున్నారు. నువ్వు అంటే అమ్మా సంతోషపడతాడా? అన్నందుకు అమ్మా ఆ అవమానం నేను ఎందుకు భరించాలండి? 2 బస్తాలు 2 భుజాల మీద తీసుకుని మోసుకెళ్ళిపోతాడు. అవునా కదా? ఇక్కడ రాయబడి ఏంటంటే అవమానం అనేది పెయిన్ఫుల్. అవమానం అనేది ఏంటంటే బాధాకరమైంది. అవమానంని మనం భరించలేం. ఎందుకంటే ఇక్కడ అది మన అపరాధం కానీ, అవిశ్వాసము కానీ, ఇబ్బంది కానీ, నిరాశ కానీ, మన యొక్క జీవితమునకు అది ఒక మంచిదైతే కాదు. అవమానం చాలా భయంకరమైనది.
ఇక్కడ వాక్య భాగము రాయబడుచుంది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తానంటున్నాడు. ఇంకా మీ అవమానానికి ఇక్కడ చూడండి, అది మనం చదువుకున్నాం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నువ్వు నొందెదవు అంటున్నాడు. ఇక్కడ అవమానాన్ని మనం సంతోషంగా స్వీకరించం మన యొక్క జీవితంలో. అవమానం అనేది చాలా బాధాకరమైనది. ఇప్పుడు చూడండి, మనం ఎవరికన్నా సలహా ఇచ్చామనుకోండి, ఆ సలహా కనుక వాళ్ళ అంగీకరించకుండా చెప్పవులే అమ్మా అని మనల్ని తీసి పాడేస్తారు అనుకోండి, కరేపాకులాగా. మనకి ఎలాగుంటుంది అమ్మా, చాలా బాధపడతాం. ఎందుకంటే అయ్యో, నేను వాళ్ళ మంచి కోసమే ఒక సలహా ఇచ్చాను, వాళ్ళు దాన్ని స్వీకరించలేదు. ఇక్కడ అది చాలా బాధాకరమైనది మన యొక్క జీవితం. అయినప్పటికీ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, నీ అవమానానికి ప్రతిగా నేను రెట్టింపు ఘనతను ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ ఘనత చాలా ప్రాముఖ్యంగా రాయబడుతుంది. ఒకసారి చూడండి, చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన, అంటే ఆమె యొక్క జీవితంలో ఏ లోటు లేకుండా దేవుడు చేశాడు. అయినప్పటికీ ఆమె యొక్క జీవితంలో ఉన్న ఒక అవమానం ఏంటంటే ఆమెకు పిల్లలు లేరు. ఆమెకి ఏమి లేరంట, పిల్లలు లేరు. పిల్లలు లేని వారు మనం అంటాం గొడ్డుమూతురాలు అని. ఏమంటాం అమ్మా? అందరిని యాంక్ చూడండి ఒకసారి. ఏమంటాం? గొడ్రాలు. పిల్లలు లేరు కాబట్టి తన భర్త వెల్కాన ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరేం పేరంటే పెనిన్న. ఏం పేరు? పెనిన్న. ఇక్కడ పెనిన్న పొద్దున్న లేచిన కాడ నుంచి సాయంత్రం పడుకున్నంత వరకు కూడా అవమానపరుస్తూనే ఉంది. ఎవరిని? తన యొక్క అక్కని, హన్నాని. నీ పిల్లలు లేరు, నువ్వు గొడ్డుమూతురాలివి, నీ పిల్లలు పుట్టరు, ఇంక నీ పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి నన్ను చేసుకున్నాడు, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి. అక్కడ చూడండి, అక్కడ 5వ వచనంలో, అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను. ఇక్కడ అందరితో సమానముగా ఉన్నప్పటికీ అన్న నిమిత్తము తన భర్త 2 పాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో కానుకలు ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. అతను అంటున్నాడు, నేను 10 మంది పిల్లలతో సమానమైన వాడిని కాదా అంటున్నాడు. అయినప్పటికీ అమ్మ, ఈ అవమానము చాలా భరించరానిదిగా ఆమె యొక్క జీవితంలో కనబడదు. ఒక తల్లిని కానీ ఎవరైనా నువ్వు ఎప్పుడు అమ్మమ్మ అవుతావు, నువ్వు ఎప్పుడు నానమ్మ అవుతావు అమ్మా అని అడిగారు అనుకోండి, ఆమె చూపు ఎటువైపు ఉంటుంది? మొత్తగా అమ్మా, కోడల వైపు కానీ కూతురు వైపు కానీ. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అవగానే వెంటనే పిల్లలు పుట్టేయాలి, నానమ్మ అనిపించేసుకోవాలి, వెంటనే తాతయ్య అనిపించేసుకోవాలి. ఎందుకంటే అమ్మా లేట్ అయితే ఆ అవమానం భరించలేను. ఎందుకంటే అది సంతోషంగా స్వీకరించేది అయితే కాదు. అనేక జీవితంలో సంతోషంగా అనిపించుకునే మాట అయితే కాదు అవమానం. ఎందుకంటే ప్రతిసారి అందరూ కూడా హేళన చేస్తూనే ఉన్నారు, అవమానపరుస్తూనే ఉన్నారు. కానీ ఆమె మాత్రము దేవుని ఎలా నిరీక్షణను మాత్రము కోల్పోలేదు. అందుకే వాక్య భాగము రాయబడుచుంది ఏంటంటే, బంధకములలో పడి ఉండిన నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నట్లయితే మాత్రము మీకోసము 2 మేలులు, రెట్టింపు మేలు నేను నీకు చేసేదని అంట. ఇక్కడ రెట్టింపు మేలు కనుక మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పెనిన్నాకి ఎంతమంది పిల్లలు అయి ఉంటారు అమ్మా? పెనిన్నాకి 3 పిల్లలు అయి ఉంటారు. ఎందుకంటే రెట్టింపు ఘనతనిచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నాం. 2వ అధ్యాయం 21వ వచనం, యెహోవా నన్ను దర్శింపగా ఆమె గర్భవతివై అమ్మా 3 కుమారులను 2 కుమార్తెలను కనేను. అమ్మా ఎంతమంది అంట? 6 అంది అన్న.
ముగ్గురు కుమారులను, ముగ్గురు కుమార్తెలు. దానిగల కారణం ఏంటంటే ఆయన మాత్రమే రెట్టింపు ఘనతనిచ్చేవాడుగా ఉన్నాడు. ఆ సమయాలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే రాజులను అభిషేకించేవానిగా, న్యాయాధిపతిగా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అంతగా ఆ సమయాల్ని దీవించడం గల కారణం ఏంటంటే అక్కడ వాక్యభాగం సెలవిస్తుంది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆమె అడిగింది ఒకటి ప్రశ్న ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు ఒక కుమారుని కనుక ఇచ్చినట్లయితే నేను నీ సేవకు నాజీరు చేయడానికి ఇచ్చేస్తాను. నువ్వు ఒక కుమారుని కనుక ఇచ్చినట్లయితే ఇంకా నీ పరిచర్యకు అప్పగిచ్చేస్తాను, చాలు నాకు. ఎందుకంటే ఈ అవమానాన్ని భరించలేకపోతున్నా. ఎందుకంటే పిల్లలు లేరు 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 అనే మాట నా యొక్క జీవితంలో జీర్ణించుకోలేకపోతున్నాను. కనుక నాకు ఒక కుమారుని ఇస్తే చాలు, నీ పరిచర్యకు అతన్ని ఇచ్చేస్తాను అన్నాడు. కానీ ఆమె ప్రార్థన ఆలకించి రెట్టింపు ఘనతగా మరలా 5 బహుమానాలు ఆమె యొక్క జీవితం ఇవ్వడం గల కారణం ఏంటంటే ఆమె నిరీక్షణ కలిగి ఉంది. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తుంది, నువ్వు కూడా దేవుని ఎలా అదే నిరీక్షణ కలిగినట్లుగా ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నేడు నేను నీకు రెట్టింపు మేలును నేను చేస్తాను. ఇక్కడ ప్రియమైన వాళ్ళ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే నిరీక్షణ. చూడండి 109వ కీర్తన 28వ వచనం చూద్దాం. కీర్తన 109 చదువు, వారు లేచి అవమానం పొందెదరు కానీ నీ సేవకుడు మాత్రము, అంటే వారు లేచి అవమానపడతారు కానీ నేను నమ్ముకున్న వాడు మాత్రము సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మాత్రమే రెట్టింపు ఘనతనిచ్చేవాడుగా ఉన్నాడు. వారు శపించినా దీవించినప్పటికీ అక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, నీ సేవకుడు మాత్రము సంతోషించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభువు నమ్మదగిన వాడు, మనము నమ్మదగిన వారం కాదు, కానీ ఆయన మాత్రము నమ్మదగిన వాడు. కనుక ఆయన స్వభావానికి విరోధముగా ఏమి కూడా ఆయన చేసేవాడుగా లేడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళు ఇక్కడ రాయబడుచుంది, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. చూడు లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆ దినములైన పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెతు గర్భవతివై, ఇక్కడ ఎలిజబెత్ జకరియా భార్య అయిన ఎలిజబెత్ ఒక మాట అంటుంది, ఏంటంటే మనుషులలో నాకుండిన అవమానమును తీసివేసెను అని. ఏంటంటే నాకుండిన అవమానమును తీసివేయబడింది. ఏంటి అవమానం అంటే ఆమెకి పిల్లలు లేరు, ఆమెకి పిల్లలు లేరు కాబట్టి ఈ అవమానము చాలా భయంకరమైనదిగా కనబడుతుంది. కానీ అక్కడ రాయబడుచుంది, ఆమె దేవుని యొక్క పరిచర్లో వాడబడుతుంది. ఎందుకంటే తన భర్త అయిన జకరియా యాజకుడు, సేవ చేసేవాడు. అక్కడ రాయబడుచుంది ఎంతో భయంకరమైన అవమానం. కానీ ఇక్కడ ఆమె అంటుంది, ఎలిజబెత్ అంటుంది, నాకుండిన అవమానమును తీసివేయబడింది. ఎందుకంటే చూడండి అక్కడ 25వ వచనం, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతివై మనుషులకు అవమానమును తీసివేయబడుటకు ప్రభు ఇలాగూ చేస్తాను అనుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండా ఉంది. ఏంటంటే 5 నెలలు ఎవరు కనపడలే. ఎందుకు కనపడలేదంటే ఎందుకు కనపడలేదంటే అందరు హేళన చేస్తారు. ఎందుకంటే ఆమె వయసు అయిపోయింది, రుద్రాలు, ఇదేంటి ఈ వయసులో ఆమె ప్రెగ్నెంట్ అవ్వటం ఏంటి అని హేళన చేస్తారని 5 నెలలు ఎవరు కనపడలే. కానీ అక్కడ రాయబడుచుంది, ఆ అవమానమును ఆమె పోగొట్టుకుంది, అవమానం కూడా తీసివేయబడింది. ఎందుకంటే ఆ పుట్టిన కుమారుడు జాన్ ద బాప్టిస్ట్ యోహాను యేసు ప్రభుకి ఫోర్ రన్నర్గా, ముందు నడిచే ఒక మార్గదర్శిగా, మార్గమును సరళం చేసేవానిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీ అవమానం నాకు రెట్టింపు ఘనతను ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు.
ఒకటో సమూయేలు గ్రంథం రాయబడి లోకులకు కలిగిన గొప్ప పేరు కంటే నేను మీ పేరును గొప్ప చేసేది. లోకములో ఘనమైన వారికి ఉండే పేరు కంటే నీ పేరు నేను ఘనపరుస్తాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శోధన వచ్చినా, కష్టం వచ్చినా ప్రభు మీద ఆధారపడి జీవించాలి. అందుకే యోహాను సువార్తలో రాయబడుచు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఒకవేళ నాకు వేరుగా ఉన్నట్లయితే మీరు నరికి పాడవేయబడతారు, అది ఎండిపోయి అగ్ని చేత కాల్చబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తులో ఉంటేనే, ఆయనలో ఉంటేనే తప్ప ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేం. ఒక మాట చూద్దాం ఒకసారి. చూడండి, ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, పెద్ద చెట్టు ఉందనుకోండి. మనం అనుకుంటూ ఉంటాం అన్ని శోధనలు, ఇబ్బందులు, కష్టాలు నా జీవితంలోనే వస్తున్నాయి అనుకుంటాం. ఎందుకంటే నాకు తప్ప ఇంకెవరు కూడా ఎలాంటి బాధలు రావు, కష్టాలు రావు అని అంతమాల కూడా నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కానీ ప్రభు మాత్రము నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. ఆ చెట్టుని తీసుకున్నట్లయితే చెట్టు యొక్క జీవితానికి కూడా అనేకమైన శ్రమలు, ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక టైం వస్తుంది, వేసవికాలంలో చెట్టు ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే చెట్టు ఆకులన్నీ రాలిపోనియో చెట్టు ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఎందుకంటే కిరణజన్య సంభవక్రియ జరగదు. గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడానికి ఉండదు. ఆ సూర్యదేశంలో ఉన్నాక వేడిని తీసుకుని ఆహారాన్ని తయారు చేసుకునే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఆకు అనేది లేకపోవటం వల్ల. ఎన్ని ఆకులు రాలిపోయినా ఒక్క ఆకు కూడా లేకుండా ఉన్నప్పటికీ చెట్టు ఎప్పుడు పడిపోదు, చెట్టు ఎప్పుడు కూడా నిలబడే ఉంటుంది. కానీ మళ్ళా 2 నెలల్లో ఏమైతే ఆ కోల్పోయిందో మరలా రెట్టింపు మళ్ళా పచ్చగా కనపడుతూ మరలా ఆ చెట్టు పెరుగుతూనే ఉంటుంది తప్ప పడిపోయిన స్థితిలో మనకి కనపడదు. ఇక్కడ మనం కూడా అటువంటి వారికన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ దృఢంగా, రాక్ సాలిడ్గా నిలబడి ఉండడానికి మన దేవుడు నమ్మదగినవాడు. అంటే ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ప్రభు మాత్రము నమ్మదగిన వాడు. ఆయన స్వభావానికి విరోధముగా ఆయన ఏమి కూడా చేయడు. కనుక ఇక్కడ రాయబడుచుంది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనైనా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నిరీక్షణ కలిగి నువ్వు జీవించాలి. నిరీక్షణ కలిగి ఉంటేనే ఆయన అంటున్నాడు, నీకు రెట్టింపు మేలు నేను చేస్తుంది, ఈరోజే నేడే చేస్తానంటున్నాడు ఆయన. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఒకటి ఘనతను కలుగు చేసేవాడు ఆయనే. రెండో చూద్దాం, అదే 61వ అధ్యాయము యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నట్లయితే, ఘనత నొందెదవు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించే. ఇక్కడ రెండోది రాయబడుచుంది, నిందకు ప్రతిగా రెట్టింపు భాగమును అనుభవించదు అంటున్నాడు. దేనికంట? నిందకు ప్రతిగా రెట్టింపు భాగమును. అవమానం కంటే దారుణమైనది ఏంటంటే నింద. అవమానం కంటే దారుణమైనది ఏంటంటే నింద. ఇక్కడ రాయబడుచుంది అవమానం, చాడీలు, లేనిపోనివన్నీ కూడా చెప్పడం. లేనిపోనివన్నీ కూడా ఒక్కసారి దొంగని మనం స్టాంప్ వేయించుకుంటే ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా ఆ మాట అయితే, ఆ నింద అయితే మన యొక్క జీవితంలో అయితే పోదు. అబద్ధాలకే ఆ యొక్క పట్టు ఉంటుంది. చెప్పుడు మాటలు ఏదైతే మన మీద నింద పడ్డదో ఆ నింద పోదు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, నువ్వు కనుక నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నట్లయితే నిందకు ప్రతిగా రెట్టింపు భాగము నువ్వు అనుభవిస్తావంటున్నాడు. ఎందుకంటే నువ్వు నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఆయన. చూడండి, ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం ఒకసారి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును,
సమాధానము కలిగిన దానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఎవరంటే ఈమె 12 సంవత్సరములుగా రక్తరోగంతో బాధపడుతున్న యొక్క స్త్రీ. ఎంత నింద అంటే ఎంత నింద అంటే ఏ ఇంట్లోనూ కూడా ఆమెకి ప్రవేశం అనేది లేదు. ఎందుకంటే భయంకరమైన వాసన ఆమె యొక్క జీవితంలో, భయంకరమైన అవమానం ఆమె యొక్క జీవితం, భయంకరమైన కష్టం. ఎవరు కూడా ఆమెను ప్రేమించట్లేదు, ఎవరు కూడా ఆమె ఎడల తన యొక్క వాత్సల్యాన్ని చూపించలేకపోతున్నారు. ఎందుకంటే 12 సంవత్సరములుగా భయంకరమైన రోగంతో బాధపడుతుంది స్త్రీ. చూడండి 25వ వచనంలో రాయబడుతుంది, 12 ఏండ్లుగా రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ ఒకటి ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత రాయబడుతుంది. ఏంటంటే మొదటి అనేక వైద్యుల చేత అంటే ఆమె తెలిసిన వైద్యులందరి దగ్గర తిరిగేసింది. ఎవరి దగ్గర తిరిగినా ఆమె యొక్క బలహీనతకు సరైన మందు అనేది దొరకలే. అక్కడ ఇంకో మాట రాయబడుతుంది, ఎన్నో తిప్పలు పడెను అని. ఏంటంట ఎన్నో తిప్పలు. చాలామంది అమ్మ ఆ పసరు దాగమ్మా, ఈ పసరు దాగమ్మా, అటెళ్ళమ్మా, ఇటెళ్ళమ్మా, ఆ తాయిది కట్టమ్మా, ఈ విభూతి కట్టమ్మా అని అన్నా కానీ ఏ మాట కూడా కాదనకుండా ఆమె ఎన్నో తిప్పలు పడింది. ఇక్కడ రాయబడుతుంది, ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక రకాలైన తిప్పలు పడింది. అక్కడ ఇంకో మాట రాయబడి, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని అని రాయబడుతుంది. ఏంటంట తనకు కలిగినదంతా కూడా ఏం చేస్తుందంట, వ్యయం చేసుకుంది, ఖర్చు పెట్టేస్తుంది. ఏంటి కలిగినదంటే డబ్బులై ఉండొచ్చు, పొలమై ఉండొచ్చు, విల్లై ఉండొచ్చు. కాబట్టి సమస్తం కూడా అమ్మేసి తన వ్యాధిని బాగు చేసుకోవాలనుకుంది, కానీ ఏ రకమైన బాగుపడతామని ఆమె యొక్క జీవితంలో అనేది లేదు. తన కలిగినంత వ్యయము చేసి ఎంత మాత్రమును కూడా ప్రయోజనము లేక మరింత సంకటపడెను అని. ఏంటంట ఎంత మాత్రం కూడా ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఎందుకు ఆ సంకటం అంటే డబ్బులు అయిపోతున్నాయి, ఆరోగ్యం బాగుపడతలే, ఆస్తి తరిగిపోతుంది, తన వ్యాధి నయం అవ్వట్లే. ఎందుకంటే ఎవరు ఆయన ప్రేమించట్లేదు, ఎవరు కూడా ఇంట్లోకి రానివ్వట్లేదు. ఎందుకంటే తన యొక్క జీవితమే నిందలు మోస్తూ, అవమానాన్ని భరిస్తూ, భయంకరమైన క్షోభను అనుభవిస్తుంది ఆమె. కానీ ఆమె అనుకుందంట, ఇంత భయంకరమైన బాధలో నుంచి నేను గనక మోక్షానికి, నేను గనక స్వస్థపడాలంటే ఒకే ఒక మార్గము, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకున్నాడు. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలా అనుకుంది. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, ఆమె యొక్క జీవితంలో మనశ్శాంతి లేదు, హేళన. ఏంటంట హేళన. అనేక మంది ఎంత డబ్బు ఉండి కూడా వైద్యం చేయించుకోలేకపోతుంది, ఎంత పలుకుబడి ఉండి కూడా తన జబ్బు నయం చేసుకోలేకపోతుందని హేళన, అవమానము, నిందలు కలిగినప్పటికీ ఆమెకున్న యొక్క నిరీక్షణ ఏంటంటే, నేను యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు. అంటే ఇక్కడ రాయబడుచుంది, మనం చదువుకున్నాం కదా 34 వచనంలో, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచును, సమాధానం గలదానవై వెళ్ళు, నీ బాధ నివారణ. మొదటిది ఏంటంట, సమాధానం కలిగి వెళ్ళు, స్పిరిచువల్ బ్లెస్సింగ్. అంటే ఆధ్యాత్మికంగా నువ్వేం పర్వాలేదు, ప్రాబ్లం లేదు, ఎందుకంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. రెండోది ఏంటంటే ఫిజికల్ హీలింగ్. ఏంటంటే నీ బాధ నివారణ అయింది. చూడండి అక్కడ 2 మాటలు రాయబడుచున్నాయి. ఒకటి సమాధానం గలదానవై పొమ్ము, రెండోది నీ బాధ ఏమైందంట అంటే ఫిజికల్ హీలింగ్ అండ్ స్పిరిచువల్ హీలింగ్, రెండింతల యొక్క దీవెన. అంటే ఇక్కడ రాయబడుచుంది, నిందకు ప్రతిగా రెట్టింపు యొక్క భాగమును నువ్వు అనుభవించదవు. కాబట్టి ఆమె యొక్క జీవితంలో ఒకటే అనుకుంది, తన బాధ పోతే చాలు అనుకుంది, తన జబ్బు నయమైతే చాలు అనుకుంది. కానీ ఆమె ఆ యొక్క భౌతికంగా అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా స్వస్థపడినట్లుగా, రెండంతలు భాగమును పొందుకున్నట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. తన బాధ నివారణ అయింది, ఆమెకు సమాధానం కూడా కలిగింది.
ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం సెలవిస్తుంది ఇక్కడ, నిందకు ప్రతిగా రెట్టింపు భాగము నువ్వు అనుభవించదువు. ఒకసారి చూడండి, అక్కడ ఒకసారి మనం ఆలోచన చేసినట్లే యేసు ప్రభు చుట్టూ అనేక మంది జనం ఉన్నారు. అక్కడ యేసు ప్రభు చుట్టూ అనేక మంది ఉన్నారు. కానీ అనేక మంది ఉన్నప్పటికీ చూడండి, ఆయన మాట అంటున్నాడు, తట్టి చదువుకుందాం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళనని తనలో తను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రపు చెంగు ముట్టినదెవరు అని అడిగాను. ఏంటంటే యేసుప్రభు చుట్టూ అనేక మంది ఉన్నారు. అక్కడ అనేక మంది ఆయన మీద పడుతున్నారు, అనేక మంది ఆయన తాగుతున్నారు. అయినప్పటికీ ఆమె మాత్రమే ముట్టుకుంది, ఒకళ్ళు మాత్రమే నన్ను ముట్టుకున్నారు ఆయన గ్రహించడం గల కారణం ఏంటంటే, శక్తి ఆయన యొక్క వేసుకున్న బట్టల్లో అయితే లేదు. శక్తి ఆయన వేసుకున్న బట్టల్లో లేదు, ఆయనలో మాత్రమే ఉంది. ఆయన వేసుకున్న బట్టల్లో ఏ రకమైన శక్తి లేదు, ఆయనలో మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన మాత్రమే నీ నిందను తీసివేసేవాడు, ఆయన మాత్రమే నీ యొక్క అవమానమును తీసివేసేవాడు. కనుక అక్కడ అంటున్నాడు, అనేక మంది ఆయన మీద పడుతున్నప్పటికీ ఆయన అంటున్నాడు, నన్నెవరు నా వస్త్రపు చెంగుని పట్టుకుంది ఎవరు అని అడిగాడు. ఎందుకంటే ఆమె యొక్క జీవితములో విశ్వాసం అనేది అక్కడ కనబడుతుంది. మనం కూడా మనకున్న నిందను అవమానాన్ని పోగొట్టుకోవడానికి కోసం నిందను అవమానాన్ని పోగొట్టుకోవడం కోసం ఆ తాయిది కట్టించుకుని ఈ తాయిది కట్టించుకునేమా ఇంటి ఎదురుకుండా గుమ్మం ఎదురుకుండా పట్టుకు కట్టి నరగాలో నీకు నమస్కారాన్ని పోటెట్టుకున్నంత మాత్రాన నీ నిందలో అవమానాలన్నీ మాత్రం పోవు. రాయబడుచు నీ నింద తీసివేయబడాలంటే అది ఒకే ఒకటి, నువ్వు ప్రభునందు నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. మనం చాలా చూస్తూ ఉంటాం, అట్టుపళ్ళు తింటే పిల్లలు పడతాం అంజూరు పళ్ళు తింటే పిల్లలు పడతాం కచ్చిపులు పట్టుకుంటే పిల్లలు పడతాం, నూనె తాగినంత మాత్రాన పిల్లలు పుట్టరు, తైల విషయాలకు వెళ్ళినంత మాత్రాన పిల్లలు పుట్టరు. ఎందుకంటే అక్కడున్న బట్టల్లో ఏమి లేదు, శక్తి మాత్రం యేసు ప్రభులో మాత్రమే ఉంది, ఆయనలో మాత్రమే ఉంది శక్తి. కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే, ఆయన నమ్ముకోవడం కంటే, ఆయనతో నిరీక్షణ కలిగి ఉండడం కంటే బయటికి కనబడే వాటి మీద మనము ఆశపడుతాం. మొన్న నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ముందు 4-5 కొబ్బరికాయలు ఉన్నాయి. ఎందుకంటే ఎవడో పేషెంట్ తీసుకెళ్ళినట్టున్నారు. అంటే మళ్ళీ నువ్వు హాస్పిటల్కి చేరవనా, అంటే మళ్ళీ హాస్పిటల్కి సంబంధం లేదనా? గ్యారంటీ లేదు. మన యొక్క జీవితం ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. సామెతలు అంటున్నాడు, ప్రభు పెట్టిన దీపం మానవుని యొక్క ఆయుష్. ఎందుకంటే ఏ దినమో ఏ గడియో మనం చెప్పలేం. ఈ అన్నీ బాగున్నాయి అనుకుంటే లేదు. ఎందుకంటే నీ నింద పోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే యేసు ప్రభు మాత్రమే, ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచడం మాత్రమే. ఇక్కడ బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నట్లయితే అని అంటున్నాడు, రెట్టింపు మేలు నేను నీకు చేసేదను. ఏంటి ఆ రెట్టింపు మేలు అంటే, నీ నిందకు ప్రతిగా రెట్టింపు భాగము నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడైతే ఆమె పట్టుకుందో చూడండి, అక్కడ రాయబడుచుంది, ఆ క్షణమే చూడండి 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టెను తన శరీరంలోని బాధ నివారణ అయిందని. ఏంటంటే వెంటనే వితిన్ సెకండ్స్ పట్టుకోగానే వెంటనే ఆమెలో నా బాధ తగ్గిపోయింది అనే యొక్క ఆలోచన కలిగింది ఆమెకి. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, నీ నింద పోవాలంటే యేసుప్రభు దగ్గర నువ్వు రావాలి. అందుకే రాయబడుచుంది, ఈరోజే నేడే నేను నీకు చేసేదనని నేను నీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు జకర్యాలో. ఇక్కడ ప్రియమైన వాళ్ళు ఇక్కడ రాయబోసారి చూడండి, అదే మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనం నుంచి చదువుకుందాం. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడ ప్రవేశించునో అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయనను ముట్టిన వారందరూ కూడా
ఏంటంట, ఆయనను ముట్టిన వారందరూ కూడా స్వస్థత పడ్డారు. ఆ ఒక్క స్త్రీ యొక్క నింద మాత్రమే కాదు కానీ ఆ గ్రామములో, ఆ పట్టణములో, ఆ పల్లెల్లో ఉన్న ప్రతి వారి యొక్క నింద ఎలా పోయిందంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే పోయింది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడి వచ్చింది. ఎందుకంటే అపోస్తల కార్యాలు చూస్తున్నట్లయితే పౌలు యొక్క ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటే, ఆ యొక్క పేతురు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుని అనేక మంది బాగుపడ్డారు. కానీ ఆ వస్త్రపు చెంగులో లేదు, కానీ యేసులో మాత్రమే శక్తి ఉంది. ఆ శక్తిని గ్రహించని వారిగానే మనం ఉండిపోతున్నాం. ఆ శక్తి యొక్క వాల్యూ మనకు తెలియట్లే. అక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి నువ్వు నిరీక్షణ కలిగిన వారిగా ఉంటే రెండింతల మేలు చేత ఆయన నిన్ను ఆస్వాదించేవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఒకటి ఏంటంట, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చేవాడు. రెండోది, నిందకు ప్రతిగా రెట్టింపు భాగమునిచ్చేవాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అది ఇక్కడ రాయబడుచున్న మాట అదే. ఎలిజబెత్ యొక్క జీవితంలో అవమానాన్ని పోగొట్టుకుంది. ఇక్కడ 12 సంవత్సరాల రక్తరోగంతో బాధపడుతున్న యొక్క స్త్రీ యొక్క జీవితంలో గొప్ప మార్పు కలిగింది. ఎందుకంటే సమాధానంగా ఉండడానికి నీ బాధ నివారణ అయిందని చెప్పగలిగిన కారణం అనేది మనకు కనబడుతుంది. అందుకంటున్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థ. ఇక్కడ విశ్వాసం లేకుండా దేనికి ఇష్టం ఏమిటంట, అసాధ్యం. కానీ నీ యొక్క జీవితంలో అటువంటి యొక్క రెట్టింపు ఘనత నీకు కలగాలని, రెట్టింపు భాగం ద్వారా నువ్వు దీవించబడాలని ఆయన నీకోసము ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని నీకోసం ఆయన త్యాగం చేశాడు. ఆయన తగిలిన దెబ్బల చేత, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన అవమానం చేత, ఆయన పొందిన నింద చేత నువ్వు బాగుపడ్డావు. జ్ఞాపకం. ప్రియమైన వాళ్ళరా, ఆయన గనక ఆ రోజున గనక ఈ అవమానం నాకెందుకు, ఈ నిందలు నాకెందుకు, ఈ బాధలు నాకెందుకు అన్నట్లు నీ యొక్క జీవితానికి రక్షణ అనేది లేదు. నీకోసం ప్రత్యేకంగా తన ప్రాణాన్ని సహితము లెక్క చేయక ఆ భయంకరమైన శిలువ మరణం ఆయన పొందడం గల కారణం ఏంటంటే నీ యొక్క జీవితమునకు రెట్టింపు ఘనత నీకు ఇవ్వాలని, నీ జీవితం రెట్టింపు భాగం నుంచి నేను దీవించాలని ఆయన యొక్క ఆలోచన. కనుక దేవుని మీద ఆధారపడతాం. ఎందుకంటే ఆయన వాక్యభాగం సెలవిస్తుంది, నిరీక్షణ కలిగిన వారులారా నేను మీకు రెట్టింపు మేలును నేను నీకు చేస్తాను. అట్టి మేలు దేవుడు మనకు అనుగ్రహించాలన్న ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.